నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో శ్రీ ఉమా సమేత కుబేర సోమేశ్వర స్వామి ఆలయం 9వ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. స్వామివారు అమ్మవార్లకు విశేష పూజలు, పంచామృత అభిషేకాలు, శాంతి కళ్యాణం, అన్నదానం, ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. జట్లపాలెంతో పాటు ఉమామహేశ్వరం, మోంజీపాడు గ్రామాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి దర్శనాలు చేసుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఆలయాన్ని ప్రారంభించి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఫాల్గుణ మాసం శుద్ధ అష్టమి నాడు ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్ తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఉండి సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ కుదుల సుదర్శనం, కుదుల సోమేశ్వరరావు, కుదుల సత్యనారాయణ, ఆకుమూరి చిన్నబాబు, కోడూరు సుధీర్ కుమార్ కమిటీ సభ్యులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపాలని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెలవారీ నిత్యావసర సరుకులు, నగదు అందించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. స్వర్గీయ పెన్మత్స కృష్ణం కుమారుడు ఆంజనేయరాజు ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, మాజీ అధ్యక్షురాలు ముదునూరి విజయ, అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు, నరసరాజు, కోశాధికారి పాలతీర్థపు నరసింగరావులు పాల్గొన్నారు. సహకారంతో ఈరోజు పెద్దపేట గ్రామంలో పెద్దపేటలో ఈరోజు మరి అగ్నికి ఆహుతైన ఇంట్లో ఈ ఆర్థిక సహకారం అందివ్వటం జరిగింది. మా లయన్స్ క్లబ్ ద్వారాగా నిత్యావసర సరుకులు, అలాగే కొంత నగదు, మరి బూరుగా వెంకటరత్నం, జ్యోతి దంపతులకు ఇవ్వటం జరిగింది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సహకారాన్ని అందించాలి, ఎంతో కొంత మనం వాళ్ళకి సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఎంతో సహకరించి మా లయన్స్ క్లబ్ వారు అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భూములు రీసర్వే చేయడంలో పాటు అర్జీలు పరిష్కార విధానంలో జవాబుదారీతనం ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేసి సిబ్బందితో సమీక్షించి మాట్లాడారు. రీసర్వే సమయంలో భూమి కొలతల్లో వ్యత్యాసాలు, 22A దిద్దుబాటుకు సంబంధించినవి, ఇనాం ల్యాండ్ తదితర అంశాలను పరిష్కారం చేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే వీటికి సంబంధించి 75 రోజుల్లో పరిష్కారం దిశగా తీసుకున్న చర్యల రికార్డులను అందజేయాలని తెలిపారు. PGRS ద్వారా రీసర్వేకి వచ్చిన 924 అర్జీల పరిష్కారానికి సంబంధించిన రికార్డులు అందజేయాలని చెప్పారు. ఈ సమావేశంలో RDO ఆర్ కృష్ణనాయక్, తహసీల్దార్ వి సుస్వాగతం సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మండల స్థాయిలో స్టీరింగ్ కమిటీని నియమించినట్లు MEO 2 ఎస్ నెహ్రూజీ తెలిపారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కమిటీలో తహసీల్దార్ చైర్మన్ గా MPDO, MEOలు, ఒక ప్రధానోపాధ్యాయులు, సివిల్ సప్లై అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ MPP సభ్యులుగా ఉంటారని చెప్పారు. పిల్లలకి అందించే ఆహారాన్ని నిత్యం రుచి చూడాలని కమిటీ సభ్యులు విడివిడిగా కానీ కనీసం వారానికి ఒక్కసారైనా ఈ పథకాన్ని పరీక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ పి భారతి, MPDO TBV రమణ, MEO CH బాలమణి, MPP జె పోసిరాజు, డాక్టర్ హారికా గుప్తాలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
వివిధ కారణాల రీత్యా విదేశాలకు వెళ్లే వారి సౌకర్యార్థం విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్ ను అమలాపురం కలెక్టర్ ప్రాంగణంలో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ లో ఈ అంశంపై పలు శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించి హెల్ప్ డెస్క్ విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. విదేశాలకు వెళ్లదలిచిన భారతీయ పౌరులకు సహాయం అందించే ఒక ముఖ్యమైన మార్గదర్శినిగా ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఏజెంట్ల సంప్రదింపుల ద్వారా విదేశాలకు వెళ్లి మోసపోకుండా ఈ విభాగం తోడ్పాటును అందిస్తుందని అన్నారు. విదేశాలకు వెళ్లదలిచిన వారు నేరుగా ఈ హెల్ప్ డెస్క్ ను ఆశ్రయిస్తే 18 దేశాల్లో విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు మార్గనిర్దేశం చేస్తూ ప్రభుత్వ పరంగా పాస్పోర్ట్, వీసా అనుమతులకు సహకరిస్తుందని చెప్పారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే ప్రగతికి మూలమని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమలాపురం కలెక్టరేట్ నుండి నల్లవంతెన సెంటర్ వరకు శుక్రవారం నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదని అన్నారు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో వివక్షత లేని సమాజం వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్, డిఆర్డీఏ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో కారు గ్యారేజీలో అగ్ని ప్రమాదంలో 2 కార్లు దగ్ధమయ్యాయి. జొన్నాడ జాతీయ రహదారి చెంతన ఉన్న కాల సురేష్ అనే వ్యక్తికి చెందిన కారు గ్యారేజీలో వెలుపల శుక్రవారం తెల్లవారుజాము సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో వర్కర్లు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని, ఖరీదైన 2 కార్లు అగ్నికి ఆహుతయ్యాయని, వాటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని గ్యారేజ్ యజమాని తెలియజేశారు. విషయం తెలుసుకున్న హైవే పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కులను రక్షించడమే లక్ష్యంగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏలూరులో నిర్వహించిన 2K మారథాన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. అందరికీ హక్కులు, సమానత్వం, మహిళా సాధికారతపై చైతన్యపరచడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళా అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని అన్నారు. నమస్కారం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మనకు ఈరోజు వాకథాన్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరం మనకు థీమ్ ఉమెన్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ థీమ్ కింద లాస్ట్ 1 వీక్గా చాలా ప్రోగ్రామ్ మార్చి 1 నుంచి మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనం వాకథాన్ చేసి ఈ థీమ్ పైన అవగాహన కల్పించడానికి, ప్లస్ అందరూ పార్టిసిపేట్ చేసేసి దీని ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి కోసం ఇవాళ మనం వాకథాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఐసీడీఎస్ పీడీ పి శారద, డిపిపిఓ డాక్టర్ కె సూర్య చక్రవేణి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వి శ్రీలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మములు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాన్యులకు ఖరీదైన మందులను తక్కువ ధరకే అందించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం భీమవరంలో వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. భీమవరంలోని తలసేమియా కేర్ సెంటర్ సేవలను పరిశీలించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి.
టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై అసెంబ్లీలో ప్రశ్నించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి స్పందించి సమాధానమిచ్చిన మున్సిపల్ మినిస్టర్ డాక్టర్ నారాయణ. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ముందు ధర్నా చేసిన ఉద్యోగులు 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండు. ఒకరోజు ముందే తణుకులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి అన్న డాక్టర్ అలేఖ్య. తాడేపల్లిగూడెంలో కూడా ధర్నా చేసిన బ్యాంకు ఉద్యోగులు ఖాళీలను భర్తీ చేసి పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండు. ఉండి విద్యుత్ ప్రమాద బాధితులకు నెలవారీ నిత్యావసర సరుకులను అందజేసిన లయన్స్ క్లబ్ సభ్యులు. ప్రజలిచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలి. కోరుకొండలో మండల స్థాయి అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అమలాపురం కలెక్టరేట్లో త్వరలో ఏర్పాటు చేయనున్న విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్ ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మహిళలు బాలికల హక్కులను రక్షించడమే లక్ష్యంగా 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెట్టి సెలివి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.